సుమారు 102 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ స్టేడియం, బుగ్గవాగు సుందరీకరణ, సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం. 200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం. గతంలో ఐటీఐలుండే అటువంటి ఐటీఐఎస్ లో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం. 45 కోట్లతో మొన్ననే ప్లేస్ కూడా చూసాం, దాన్ని కూడా పనులు ప్రారంభించుకుంటున్నాం. కొన్ని కుల భవనాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ భూమిని గుర్తించి కుల సంఘాలకు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇది సింగరేణి ప్రాంతం. ఈ సింగరేణి ప్రాంతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో 76 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు, సింగరేణి స్థలాలు ఏవైతే ఇళ్లు కట్టుకున్నారో వాటిని కొన్ని రెగ్యులైజేషన్ చేశాం. ఈ 76 జీవో ప్రకారం వాటన్నిటినీ తప్పకుండా రెగ్యులైజేషన్ చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే నేను చూశాను ఇల్లిందరూ రాజీవ్ గృహకల్ప, మొండి గోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ రూములు, ఈ రెండింటినీ పూర్తి చేసి అతి కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఈ బెడ్రూమ్లు ఇచ్చే బాధ్యత, రాజీవ్ స్వగృహ ఇళ్లు ఇచ్చే బాధ్యత